ఉన్నారు? ఇవాళ ఏం స్పెషల్ తెలుసా? తెలిసే ఉంటుందిలే. అది పొద్దున్న నుండి స్టేటస్ స్టోరీలో పెడుతున్నారు కదా, హ్యాపీ ఫాదర్స్ డే అని. సో ఇవాళ నేను నాన్న గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. తప్పటడుగులు వేసి నాకు నడక నేర్పి ఆ నడక పరుగులు అయ్యేలా చేసింది నాన్న. స్కూల్కి వెళ్ళను నాన్న అని అంటే బుజ్జగించి మరి స్కూల్కి వెళ్ళేలా చేసింది నాన్నే. అన్నం తినను నాన్న, ఆకలిగా లేదు అంటే మళ్ళీ బుజ్జగించి అన్నం తినేలా చేసింది కూడా నాన్నే. అడిగిన ప్రతి వస్తువు కాదనకుండా కొనిపెట్టింది కూడా నాన్నే. మళ్ళీ ఆ వస్తువు విలువ తెలిసేలా చేసింది కూడా నాన్ననే కదా. ఎగ్జామ్స్ టైంలో 4కి లేస్తే నాన్న నాకన్నా ముందు 3:45కి లేచి నా కోసం వేడి పాలు కాచి ఇంకా నాకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే దాన్ని సరిచేసి ఇంకెప్పుడూ జరగకుండా చూసేలా చేసింది కూడా నాన్ననే. తనకి ఎంత కష్టం ఉన్నా పిల్లల భవిష్యత్తు కోసం తల్లడిల్లిపోయేవాడు నాన్న. పిల్లలు బాగుంటే చాలు అని నిస్వార్థంగా ఆలోచించేది నాన్న మాత్రమే. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి వచ్చి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పడుకునే టైంకి నాన్న ఏదన్నా కథ చెప్పవా, లేదా నాన్న ఏదన్నా పాట పాడవా అంటే మా నాన్న నా కోసం ఈ పాట పాడేవారు. లాలీజో లాలీజో ఊరుకో పాపాయి పట్టుకో నా చెయ్య అంటూ పాడేవారు. ఈ పాట విన్న వెంటనే నిద్ర వచ్చేసేది. 25 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన కూతుర్ని అత్తవారింటికి పంపేటప్పుడు తన నుండి తన ప్రాణం దూరంగా వెళ్ళిపోతుంది అని మనసులో ఎంత బాధపడతాడు నాన్న. అయినా ఆ బాధ బయటికి కనిపించనివ్వడు. ఎందుకంటే ఆ బాధ తన కూతురు చూస్తే తను కూడా బాధపడుతుందని ఆలోచిస్తాడు కాబట్టి. ఇలా నాన్న గురించి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. ఎందుకంటే నాన్న అనేది ఒక బంధం మాత్రమే కాదు, మనకి కొండంత బలం కూడా. ఆ బలానికి ఏం కాకుండా ఉండేలా చూసుకునే బాధ్యత మనదే. ఇంత చేసిన నాన్న మన దగ్గర నుండి ఆశించేది ప్రేమ మాత్రమే. మనకి జీవితాన్ని ఇచ్చిన నాన్నకి ప్రేమని ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదు. తన పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్తే చాలు, తనకి ఇంకేం వద్దు అని ఆలోచించేదే నాన్న. నీ వేలు పట్టి నడిపించిన చేతిని ఎప్పటికీ విడవకు. ఈ ఫాదర్స్ డే అందరూ ప్రామిస్ చేద్దాం, మన నాన్నని ప్రేమగా చూసుకుందాం. సరేనండి, ఈ ప్రపంచంలో ఉన్న ఫాదర్స్ అందరికీ మా వీపాడ్ తరపున హ్యాపీ ఫాదర్స్ డే.